మీద ఏ విధంగా భాష మాట్లాడినామో చూసినాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ అయితే చేసి రాష్ట్రంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరికనైతే ఇచ్చినారని నేను అనుకుంటా. ఈ టైప్ ఆఫ్ పోస్ట్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. మీ పార్టీ కూడా ఇవ్వాలి. మరి మా పార్టీ అదే నేను చెప్తున్నా, డిక్షనరీ రాసిందే మీ పార్టీ కదా. మా పార్టీ బూతులు పెట్టిందే మా పార్టీ, బూతులతోనే వచ్చింది. బూతులు ఏ విధంగా మాట్లాడినాము, మహిళల మీద ఏ విధంగా మాట్లాడినాము, నిండు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినాము, భారీ బహిరంగ సభల్లో ఏ విధంగా మాట్లాడినాము, సోషల్ మీడియా మా పార్టీలో సోషల్ మీడియాలో మాట్లాడినన్ని బూతులు వేరే పార్టీలో మాట్లాడుండ్రు. కానీ నేనేం చెప్తానంటే ఇదే కిరణ్ని అరెస్ట్ చేసినట్టు మా పార్టీలో ఉండేటువంటి నాయకులు మాట్లాడున్నారు, కార్యకర్తలు మాట్లాడున్నారు, సాక్షాత్తు మా జగనన్నే మాట్లాడున్నాడు. మరి వీళ్ళందరి మీద కూడా కేసులు కట్టి వాళ్ళ మీద కూడా ఇటువంటి చర్యలు ఉంటాయా అనేది నా ప్రశ్న కూటమి ప్రభుత్వానికి. మీరు నిన్న చూస్తే కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నాడో మాజీ మంత్రివర్యులుగా చేసినారు, అంటున్నాడుగా, గుంటూరు ఆవతల ఇంట్లో నుంచి తీసుకొచ్చి నరుకుతాం, యువతల ఇండ్లలో నుంచి తీసుకొచ్చి నరుకుతాం, ఈ భారీగా కొడతామని చెప్పి చెప్తున్నారు. మరి అతని మీద కేసులు కట్టండి. మరి అసెంబ్లీలో సాక్షాత్తు మన రాష్ట్రానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఏ విధంగా నారావారిని మాట్లాడినారు, భువనేశ్వరమ్మని ఏ విధంగా మాట్లాడినారు, బ్రాహ్మణి గారిని ఏ విధంగా మాట్లాడినారు, మరి వాళ్ళ మీద కేసులు కట్టండి ఈ కూటమి ప్రభుత్వం. మరి జగనన్నే వాళ్ళ చెల్లి గారినే మాట్లాడినాడు, ఆమె కట్టుకున్నటువంటి చీర మీదనే స్వయంగా ఆయనే మాట్లాడినాడంటే మీరు ఆయన మీద ఏమైనా కేసులు కడతారా? చంద్రబాబుని మెప్పించడానికి పసుపు చీర కట్టుకొని వాళ్ళ ఇంటికే పోయింది అని చెప్పినాడు. మరి ఇదే ఇక్కడ ప్యానల్లో ఉండేటువంటి ఐటీడీపీ ఉన్నది అనూషమ్మ, ఆమెను ఏ విధంగా మాట్లాడినారు, మరి దారుణం. మరి చాలా మందిని మాట్లాడినారు. ఇదే మా పార్టీకి సంబంధించిన వాళ్ళే రాత్రి నుంచి మీరు చూసుకుంటే ఎక్షన్ వేదికగా చేసుకొని పెట్టేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఈ కిరణ్కి ఏ విధంగా చర్యలు అయితే తీసుకున్నారో, ఏ విధంగా వీళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అదే విధంగా వీళ్ళందరినీ మా పార్టీ, మా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారా లేదా? లిస్ట్ ఇస్తావా? నేను లిస్ట్ ఇస్తా, పోలీసులకే ట్యాగ్ చేసి ఇస్తా, పంపించే డీజీపీకో నేను పంపించా, ఖచ్చితంగా పంపించా. మీరు వీళ్ళందరినీ తీసుకోండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము, ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. మరి నారా భువనేశ్వరి గారు ఏ విధంగా బాధపడి ఉంటారో అదే విధంగా ఈరోజు ఆమె బాధపడుతుంది, అంతే కదా. మరి ఎవరైనా కూడా దీనికి మనం ఇది రాబోయే రోజుల్లో ఇది కొనసాగకూడదండి, దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలా. మరి మహిళలైనా ఉన్నారు, మా పార్టీకి చెందిన మహిళలే ఉన్నారు, మీరు చూసే రాతలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను కూడా కొన్ని స్క్రీన్ షాట్లు తీసా. మరి వీటి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూద్దాం. మా పార్టీకి చెందిన నాయకులు ఏ విధంగా మాట్లాడినారు, పేరు నాని గారు ఏ విధంగా మాట్లాడినారు, జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడినారు, మరి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు వంశీ మీద కూడా వేరే వేరే కేసులు ఉన్నాయి, కానీ భువనేశ్వర్ గారి మీద నాకు అంటే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే వంశీ గారి మీద వేరే వేరే కేసుల్లో ఉన్నాయి, జైల్లో ఉన్నాడు, కానీ భువనేశ్వర్ గారి మీద మాట్లాడినందుకు కేసు పెట్టలేదు. అవి మాట్లాడించిన సాక్షి మీద ప్రచురించిన సాక్షి పేపర్ మీద కేసు పెట్టలేదు. మరి అది ఏమి ఇదో నాకు అర్థం కాదు. కేసులు కూటమి ప్రభుత్వము మీరేమో మీ పార్టీ నాయకులేమో దమ్ముగా మాట్లాడారు. ఈ రోజు అదే దమ్ముగా ఒక పోలీస్ కస్టడీలో ఉండేటువంటి వ్యక్తిని దాడి చేసేదానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో చూడు గోరెంట్ల మాధవ్ గారు. మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ఆయన ఒక మాజీ పోలీస్ అధికారిగా కూడా పనిచేసినాడు. అది చట్టానికి విరుద్ధమా కాదా మరి అది రాష్ట్ర ప్రజానికం అర్థం చేసుకోవాలి. మా పార్టీ వాళ్ళు మేము చెప్పలేం కదా రౌడీ షీటరా లేదంటే ఇంకోటి అనేది, మేమేటా చెప్తాం. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు పదవులు ఇచ్చేది చేసేదంతా అలాంటి వాళ్ళకే. మా పార్టీలో ఉంటే ఇతను ఎమ్మెల్సీ అయ్యిండేవాడు. ఈ విధంగా